బెయిల్ మంజూరుపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏ కేసులో అయినా సరే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునేటప్పుడు పోలీసులు సదరు వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనే కారణాన్ని ఖచ్చితంగా తెలియచేయాలని స్పష్టం చేసింది. అతని అరెస్టుకు గల కారణాలను తెలియచేయని పక్షంలో చట్టపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ కోర్టు ఆ నిబంధన ఉల్లంఘన ఆధారంగా బెయిల్ మంజూరు చేయొచ్చని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని 22(1) అధికరణం ప్రకారం అరెస్టుకు కారణాన్ని తెలియచేయడం తప్పనిసరి అని పేర్కొంది. కారణం చెప్పకుండానే తనను అరెస్ట్ చేశారంటూ మంజీత్ సింగ్ అనే కక్షిదారుడు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తికి వ్యతిరేకంగా రాంపూర్ మెజిస్ట్రేట్ గత డిసెంబర్ 25న జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను తోసిపుచ్చింది. అరెస్టైన వ్యక్తికి అతన్ని నిర్బంధించడానికి గల కారణం తెలియచేశారా లేదా అన్నది మెజిస్ట్రేట్ బేరీజు వేయాలని కోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని 22(1) అధికరణం ఉల్లంఘనకు గురైందని తేలినప్పుడు నిందితుణ్ణి తక్షణం విడుదల చేయటం కోర్టు బాధ్యత అని అలహాబాద్ హైకోర్టు గుర్తు చేసింది. బెయిల్ మంజూరుకు చట్టపరమైన అడ్డంకులున్నా ఇలాంటి సందర్భాలలో నిందితుణ్ణి విడుదల చేయాలని కోర్టు పేర్కొంది. అయితే 2024 ఫిబ్రవరి 15న ఉత్తరప్రదేశ్కు చెందిన మంజీత్ సింగ్ పై మోసం, బెదిరింపు, శాంతికి భంగం కలిగించాడనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా పోలీసులు అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అతడు పోలీసులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పమని కోరినా చెప్పలేదు. 2024 డిసెంబర్ 26వ తేదీన మంజీత్ సింగ్ ను రాంపూర్ కోర్టుకు తీసుకెళ్లగా జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంజీత్ సింగ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ ప్రశాంత్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏ కేసులో అయినా సరే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునేటప్పుడు పోలీసులు సదరు వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనే కారణాన్ని ఖచ్చితంగా తెలియచేయాలని, లేని పక్షంలో అతనికి బెయిల్ మంజూరు చేయొచ్చని స్పష్టం చేసింది.